సర్వోన్నతుడా మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి, సమయం గడియను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ కాకర్లపాలెం గ్రామాన్ని మీరు ప్రేమించారు. 2 దినాలు మీరు అక్కడ సువార్త సభలు ఇక్కడ ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఆశ కలిగి, ఆసక్తి కలిగి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇప్పుడు వారికి పాటల పరిచయలు, కానుక పరిచయలు, గుర్తులు ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాం. మీ మెల్లనేని స్వరాన్ని మాకు వినిపించండి. వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని అందరూ మీరు దీవించమని, ఈ రాత్రి కాలంలో కొన్ని ఆత్మలు ఇక్కడ రక్షింపబడి బలపడి మీరు ఆకలి కొరకు సిద్ధపరచుడు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. జాగ్రత్తగా వినండి. అటు ఇటు తిరగబాకండి, అటు ఇటు చూడకుండా దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పెట్టుకోరుతున్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము దేవుడు మానవ జీవితంలో మానవులైనటువంటి మనకి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశములను సద్వినియోగము చేసుకున్నట. దేవుడు ఇచ్చినటువంటి అవకాశములను సద్వినియోగం చేసుకున్నట అనేటువంటి అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పెట్టుకుంటున్నా. దేవుడు ఇచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగము చేసుకున్నట. అవకాశాలు అనేటువంటివి 3 రకాలుగా వస్తాయి. ఎన్ని రకాలుగా వస్తాయి? 3 రకాలుగా వస్తాయి. ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలో, బైబిల్లో దేవుడు ఏ విధంగా మనుషులకి అవకాశాలు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారు, సద్వినియోగం చేసుకుంటే ఏం జరిగింది, దుర్వినియోగం చేసుకుంటే ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనము ధ్యానము చేద్దాం. ఇప్పుడు ఈ అవకాశాలు అనేటువంటి మాట మీద మనం ధ్యానం చేసినప్పుడు 3 రకాలుగా మానవ జీవితంలో మానవుడికి అవకాశాలు అనేటువంటివి కల్పించబడుతూ ఉంటాయి. ఆ 3 రకాలలో మీకు గుర్తు చేస్తాను చూడండి. మొట్టమొదటిది దేవుడి నుండి మనకు వచ్చేటువంటి అవకాశాలు. దేవుడి నుండి మనకు వచ్చేటువంటి అవకాశాలు, ఇది మొదటి రకమైనటువంటి అవకాశం. రెండో రకమైనటువంటి అవకాశం ఏంటంటే మనుషుల నుండి మనకు వచ్చేటువంటి అవకాశము. అంటే మన పొరుగు వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారి నుండి మనకు కొన్నిసార్లు కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. అంటే ఇతరుల నుండి వచ్చేటువంటి అవకాశాలు అన్నమాట. మొదటి అవకాశం ఏమో దేవుడి నుండి వస్తుంది. రెండో అవకాశం ఏంటి? ఇతరుల నుండి వచ్చేది. మూడో అవకాశం ఏంటంటే మనం కష్టపడి, మనం ప్రయాసపడి, మనము కొన్ని అవకాశాలు సంపాదించుకున్నప్పుడు మనకే మన ప్రయాసలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇది 3వ రకమైనటువంటి అవకాశం. అర్థమవుతుందండి? దేవుడి నుండి వచ్చే అవకాశాలు మొదటిది. రెండోది ఇతరుల నుండి వచ్చేటువంటి అవకాశాలు 2, 3 మనం కష్టపడి మనం సంపాదించుకొని మనం స్వయంకృతమైనటువంటి ప్రయాస ద్వారా వచ్చేటువంటి అవకాశాలు 3వ రకమైనటువంటి అవకాశం. అయితే ఈ 3 రకాలైనటువంటి అవకాశాల గురించి చెప్పాలంటే 3 రోజులు మీటింగ్లు పెట్టాలి. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే దేవుని నుండి మనకి ఎలా అవకాశాలు వస్తాయి, దేవుని నుండి అవకాశం వచ్చినప్పుడు మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి. పిల్లరా, మానవ జీవితంలో అవకాశం అనేటువంటిది ఒకసారి వచ్చినప్పుడు అది మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, మీకు అర్థమవుతుందో లేదో. ఈ ప్రాంతం మీద కాకర్లపాలెం గ్రామం. మరి అంతకుముందు మీటింగ్స్ పెట్టేవాళ్ళు లేదో మాకైతే తెలీదు. దేవుడు ఈ ప్రాంతంలో మమ్మల్ని తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. మీటింగ్లు జరుగుతున్నాయంటే అర్థమేంటి? ఈ గ్రామ ప్రజలకి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని మాటలు వినడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి, దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు ఇవ్వట్లేదండి, ఇస్తున్నాడు. అది భవిష్యత్తులో రావచ్చు, రాకపోవచ్చు, మనం చెప్పలేమా? భవిష్యత్తులో ఇలాంటి దైవ సేవకులు మన ప్రాంతానికి రావచ్చు, రాకపోవచ్చు. అవకాశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము
దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అది మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునేది ఉపయోగించుకుపోయేది అది మన చేతిలో ఉంది. అమ్మ అర్థమవుతుంది మీకు? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం ఎలా చేస్తున్నాము? ఉపయోగించుకుంటున్నావా? దాని ద్వారా మేలు పొందుతున్నావా? దాని ద్వారా కీడు పొందుతున్నావా? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసి శాపాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. మీకు చెప్పండి ఉదాహరణకుంటే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లోతు భార్య గురించి మనందరికీ తెలుసండి. లోతు భార్య గురించి మనందరూ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే లోకాసు వార్తలో మనం చూస్తే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అని ఉంది. లోతు భార్యను ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోండి అని ఉంది. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు? ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఊరికే జ్ఞాపకం చేసుకోమన్నాడా? లేదా ఖాళీగా ఉండేటప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడా? మరి ఎవరు మాట్లాడారు ఈ మాట? ప్రవక్తలు మాట్లాడలేదు, సేవకులు మాట్లాడలేదు, దేవదూతలు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడు? దేవుడే చెప్పాడు డైరెక్ట్ గా. ఏంటి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం ఎక్కువైపోయింది. దేవునికి భయంకరమైనటువంటి కోపం వచ్చేసింది. దేవుడు ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు? రీజన్ మీరు అనండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం ఎక్కువైపోవడం ద్వారా ఆ ప్రాంతం గురించి దేవుడు మనసులో మెచ్చుకొని బాధపడ్డాడు. ఈ ప్రాంతాన్ని భస్మం చేద్దాం, ఈ ప్రాంతాన్ని కాల్చిపడేద్దాం, అగ్ని చేద్దాం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని పూర్తి చేసేద్దాం అనుకున్నాడు దేవుడు. ఎందుకు? సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపము దేవుని దృష్టికి ఏమైంది? చాలా బాధ పెట్టింది. అయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే ముందు దేవుడు ఏమనుకున్నాడంటే లోతు కుటుంబాన్ని మినహాయిద్దాం అనుకున్నాడు. అక్కడ లోతు కుటుంబాన్ని మినహాయించి, లోతు కుటుంబాన్ని తప్పించి, లోతు కుటుంబాన్ని అక్కడి నుంచి బయట తీసుకొచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. బాబు ఏమన్నా సీరియస్ చెప్తారా? ఈ సీరియస్ గా చెప్పే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ రాత్రికాల సభలో మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోయే ముందు లోతు కుటుంబాన్ని పక్కన తీసుకొచ్చి దాన్ని భస్మం చేద్దాం అనుకున్నాడు. అయితే ఏం జరిగింది? దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి ఇదిగో లోతు భార్యని తన బిడ్డలను తీసుకొచ్చాడు అని చెప్పాడు. తీసుకొచ్చాడు అని చెప్తే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు లోతు భార్యని బిడ్డలకు చెప్పారు. ఏమంటే లోతు భార్య గారు బిడ్డలకు చెప్తున్నారు దేవుడు పంపించినట్టు. ఈ ప్రాంతాన్ని పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. అగ్ని చేత కాల్చిపోతున్నాడు. అగ్ని చేత భస్మం చేయబోతున్నారు. ప్రజలు పాపం ఎక్కువైపోయింది. దేవుడిని బాధ పెడుతున్నారు, దేవుడిని దుఃఖిస్తున్నారు, దేవుడిని ఏడిపిస్తున్నారు. దేవుడి ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు. దయచేసి మీరు లేచి నిలబడి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెనక్కి చూడకుండా వచ్చేయండి అన్నాడు. అమ్మా అర్థమవుతుందని చెప్పేది. ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు కాబట్టి మీ కుటుంబానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏంటి? ఈ ప్రాంతం నాశనం అయ్యే ముందు, ఈ ప్రాంతాన్ని భస్మం చేసే ముందు, ఈ ప్రాంతాన్ని అంతా కాల్చే ముందు మీ కుటుంబాన్ని బయటకు తీసుకురామన్నాడు. దయచేసి ప్లీజ్ స్టాండ్ అప్, దయచేసి లేచి నిలబడు. వెనక్కి తిరిగి చూసారా అయిపోతారు మీరంతే. వెనక్కి తిరిగి చూసారా మీకు శాపం వచ్చేస్తుంది అంతే. వెనక్కి తిరిగి చూసారా మీ లైఫ్ అవుట్ అంటే అంతే, తిరగలేదు. పిల్లలు మీరనండి, దేవుడు తన పంపించినటువంటి వారు బలవంతంగా చేతులు పెట్టి లాక్కొస్తూ ఉంటే లోతు భార్య ఏం చేసింది చెప్పండి? వెనక్కి తిరిగి చూడబాకంటే వెనక్కి తిరిగే చూసింది. ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసిందా లేదా? అమ్మా చెప్పండి, చూసిందా లేదా?
ఈరోజు వెనక్కి ఎంతమంది తిరిగి చూస్తున్నారు? యేసు ప్రభువుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని నమ్మకంగా బ్రతుకుతూ జీవితంలో దేవుని కొరకు పరిగెత్తాల్సింది పోయి, దేవుని కొరకు జీవించాల్సింది పోయి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సింది పోయి ఎంతమంది విడిచిపెట్టే జీవితాలు చూస్తున్నారు ఈరోజు? ఎంతమంది విడిచిపెట్టే పాపం చేస్తున్నారు ఈరోజు? ఎంతమంది జీవితంలో ఎన్నో దురలవాట్లు పెట్టుకొని, వ్యసనాలు పెట్టుకొని, పాపం చేస్తూ దేవుని ఏడిపిస్తూ, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు తల్లి బాబు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్తుంటే, భలే సార్ మీరు, మేము వెనక్కి తిరిగి చూడాలి ఏంటి? మేము వెనక్కి తిరిగి చూడాలి. ఎందుకు? వెనక్కి తిరిగి చూడడం ద్వారా ఏమవుతుంది? మేము చేయాల్సినటువంటి పాపములు చాలా ఉన్నాయి, అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి. భూమి మీద చేయాల్సినటువంటి పుణ్యకార్యాలు, పాపకార్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ లోతు భార్య ఏం చేస్తుంది? తల్లి నువ్వు వెనక్కి తిరిగి చూడబాకమ్మా, దేవుడు చెప్పాడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు, నాశనం చేయబోయే ముందు నీకు ఒక అవకాశం కల్పిస్తున్నాడు, ఈ ప్రాంతం నుండి నువ్వు బయటికి రాగలి అని చెప్పి బలవంతంగా చేతులు పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉంటే లోతు భార్య ఏం చేసిందయ్యా? వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడడం ద్వారా ఏమైపోయింది? ఏమైపోయింది? ఉపశమనం అయిపోయింది. ఏమైపోయింది? ఉపశమనం అయిపోయింది. ఈరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసే ఒక దేవుడు అనుకొని దేవుడు సేవకులు చెప్పే మాటలు వినకుండా, దేవుడు చెప్పే మాటలు వినకుండా జీవితంలో వెనక్కి మళ్ళీ తిరిగి చూసేవనుకో, ఇప్పుడు లోతు భార్య ఏమైపోయింది? ఉపశమనం అయిపోయింది. శపించబడిపోయిందా లేదా? దేవుడు అనుకున్నాడా లోతు భార్యను ఉపశమనం చేద్దామని? దేవుడే ఉపశమనం చేద్దాం, దేవుడే లోతు భార్య నాశనం చేద్దాం అనుకుంటే అసలు దేవుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించడాన్ని? బలవంతంగా ఎందుకు చదువు పట్టుకొచ్చే నీళ్ళు? బలవంతంగా ప్రాంతాన్ని విడిచిపెట్టి రాని చెప్పి ఎందుకు బలవంతం చేసి తీసుకొస్తున్నాడు అంటే అర్థమంటే తెలుసిన? దేవుడు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, అమ్మా ఎన్నడు తల్లులారా అయ్యా ఏనండి, దేవుడు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, లోతు భార్య తన భర్తతో కాపురం చేయడానికి, లోతు భార్యతో జీవించడానికి, ఇదిగో తన భార్యతో తన భర్తతో జీవించడానికి, తన బిడ్డలతో జీవించడానికి, తన కుటుంబాన్ని నడిపించుకోవడానికి, భూమి మీద బతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ లోతు భార్య అవకాశం ఏం చేసింది? అమ్మా చెప్పండి, ఏం చేసింది? తన బిడ్డలతో జీవించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదా? తన భర్తతో జీవించడానికి లోతు భార్యకి దేవుడు అవకాశం ఇవ్వలేదా? అవకాశం ఇస్తే అవకాశం లోతు భార్య ఏం చేసింది? ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందా? ఉపయోగించుకోలేదా? ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోలేదండి, అందుకనే ఉపశమనం అయిపోయింది. ఈ రోజు నీ జీవితంలో నాలాంటి అనేక మంది దైవ సేవకులు ఎన్నోసార్లు దేవుడు తన వాక్కు ద్వారా నిలబెట్టి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను అవకాశం ఇస్తూ ఉన్నాను, నువ్వు మారాలి, నువ్వు మారాలి, మార్పు చెందాలి. ఎప్పుడు పాత జీవితంలోనే ఉంటావా? ఎప్పుడు ఆ దురలవాట్లలోనే ఉంటావా? ఎప్పుడు ఆ వ్యసనాల్లోనే ఉంటావా? ఎప్పుడు ఆ చీకటి శక్తుల్లోనే ఉంటావా? ఎప్పుడు జీవితంలో ముందుకు పోకుండా ఎక్కడేసిన బొమ్మలు ఎక్కడేసుకున్నట్టు లోకం వైపు పాప వైపు చూస్తున్నావా? దేవుని బిడ్డ, సోదర సోదరి, దేవుడు ఇప్పుడు దాకా నేను బ్రతికించి కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. నీకు కొన్ని అవకాశాలు నీకు ఇస్తున్నాడు. ఎందుకు ఈ మీటింగ్లు ఇక్కడ ఎందుకు పెట్టబడ్డా చూసినా? మన దేవుడు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడంటే మీటింగ్ల ద్వారా మన జీవితాల్లో కొన్ని మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. మనం విడిచిపెట్టకపోతే నష్టపోతాము. మనం విడిచిపెట్టకపోతే జీవితంలో భారీ నష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. ఎందుకు తెలిసిన? నేను అవకాశం ఇచ్చాను లోతు భార్యకి. లోతు భార్య అవకాశాన్ని ఏం చేసింది? సద్వినియోగం చేసుకుంది, దుర్వినియోగం చేసుకుంది. అందుకని జీవితంలో నష్టం తెచ్చుకుంది, శాపం వచ్చేసింది.
ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు మారాలని అవకాశం ఇస్తున్నాడు, నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ పిల్లల జీవితాలు కట్టడానికి, నీ భర్త జీవితం కట్టడానికి, నీ భార్య జీవితం కట్టడానికి, నీ పిల్లల జీవితం కట్టడానికి, నిన్ను, నీ ప్రాంతాన్ని, నీ వంశాన్ని, నీ తరాన్ని జీవితాలని ఆయన అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారాలి. నువ్వేం చేయాలి? తల్లులారు చెప్పండి, ఏం చేయాలి? మారాలి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? పెద్దగా చెప్తారా? అబ్బే సౌండ్ రావట్లేదు, ఇంకా పెద్దగా చెప్పాలి. అది హల్లెలూయా అంటే తప్పేం లేదులేండి, సరేనా? నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరో నిద్రపోవాలి. సరే, నిద్రపోవాలి చెప్పండి, పెద్దగా చెప్పండి. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి అవకాశాలు ఇస్తున్నాడు. కరోనా సమయంలో ఎంతో మంది బిడ్డలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మాకంటే గొప్పవారు, మాకంటే ధనికులు, మాకంటే డబ్బున్నోళ్ళు, మాకంటే చదువున్నోళ్ళు, మాకంటే బంగారం ఉన్నోళ్ళు, బిల్డింగ్లు ఉన్నోళ్ళు, కార్లు ఉన్నోళ్ళు, పొలాలు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు పురుగుల్లాగా ఎగిరిపోయారు. తెలుసా మీకు? పురుగుల్లాగా ఎగిరిపోయారు. ఒకటి తెస్తే ఇంకొకటి పట్టుకునేది లేదు. ఒకటి కరోనా వచ్చిందంటే మూతికి అర్థం పెట్టుకోవాలి, మూతికి మాస్కులు పెట్టుకోవాలి. ఒకరితో ఒకటి ప్రేమగా మాట్లాడేది లేదు. ఏదో వారాడు తెచ్చాడు, ఈడేడు తెచ్చాడు, వాళ్ళ ఎగిరిపోయాడు, ఎగిరిపోయాడు. కుటుంబకి వెళ్ళి కూడా అంత్యక్రియలు చేసేటువంటి అవకాశం లేదు. దేవుడు నేను బతికించే ఒక అవకాశం లేదు. ఈరోజు నేను ఇక్కడ పెట్టానంటే అర్థమైంది, అంత భయంకరమైన స్థితిలో నుండి కూడా దేవుడిని భక్తులుగా దేవుడికి అవకాశం ఇవ్వలేదా? ఇచ్చాడు ఎవరు తల్లి? దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అవకాశాన్ని నువ్వేం చేస్తున్నావు? దట్టంగా తిని సినిమాలు సీరియల్ చూసుకుంటా, టాబ్లెట్లు వేసుకుంటా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టా అని చెప్పుకోతున్నావు. అంతేగా నువ్వు చేసేది? అంతేనా? ఒక విశ్వాసం ఏంటంట, అమ్మా తల్లి సినిమాలు చూడబోతుందంటే భాస్కర్ నేను సినిమాలు చూడడం లేదంటే సీరియల్ చూస్తున్నాను అంటే నిందంట. సీరియల్ చూస్తున్నాను అనిందంట. ఏంటమ్మా సీరియల్? అవును భాస్కర్ నేను సినిమాలు చూడడం లేదండి, సీరియల్ చూస్తున్నాను. సీరియల్ దట్ ఈజ్ సినిమా కలదా? సినిమా అన్న 3 గంటలు అయిపోతాయి, సీరియల్ 3 సంవత్సరాలైనా అవ్వట్లేదు ఈరోజు. మళ్ళా సీరియల్ అయిపోయేటప్పుడు ఏంటి? కమింగ్ సూన్ అని వస్తాడు. ఏంటి? రేపు జరగబోయేది ఒక 30 సెకండ్స్ వస్తాడు. ఇప్పుడే రేపు జరగబోయేది ఈ రోజు వస్తాడు. మనకి ఈ రోజు నుంచి అది టెన్షన్ అన్నమాట. ఏంటి? రేపేం వస్తుంది, రేపేం జరుగుద్ది. ప్రార్థనలే, బైబుల్లే, వాక్యంలే, ఇంటికి వచ్చే సేవకులే, ఏమిలే, దిష్టి బొమ్మలాగా టీవీ ముందు అతుక్కొని. ఇంకో మాట ఏమంటారా? ఈరోజు సినిమాలు, ఈరోజు మన జీవితాలలో బీపీలు, షుగర్లు ఇలాంటి ఎన్నో వస్తున్నాయి. ఎందుకు చెప్పండి? ఎందుకు వస్తున్నాయి? బీపీలు, షుగర్లు, క్యాన్సర్లని, అయ్యని గ్యాస్ట్రిక్ డబ్బులని, అయ్యని ఎందుకు వస్తుంది చూసినా? ఇవన్నీ చూసి టెన్షన్ పెట్టుకోవడమే. మానవుడు ఆలోచన విధానం పెరిగిపోయింది. మానవుడికి టెన్షన్ ఎక్కువైపోయింది, ఆలోచనలు ఎక్కువైపోయాయి, మానవుడికి దడ ఎక్కువైపోయింది. మానవుడు ఏదేదో ఆలోచన టెన్షన్లో, దీని ద్వారా ఏమైపోతుందో చూసినా షుగర్లు పెరిగిపోతా ఉన్నాయి, బీపీలు పెరిగిపోతా ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు మసాలా ఫుడ్ తింటానో టైంకి తినకపోతేనో గ్యాస్ ట్రబుల్ వచ్చేది. గ్యాస్ ట్రబుల్ ఈ రోజు ఎలా ఉందో చూసినా? టయానికి అన్నం తినకపోవడం పక్కన పెట్టు, అసలు ఒక 5 నిమిషాలు కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేసేవంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఎట్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది? మన కడుపులో కూడా కదా గ్యాస్ ఫామ్ అయ్యేది, నాళ్ళలో గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఎముకల్లో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు వచ్చేస్తూ ఉన్నాయి, భయంకరమైన జబ్బులు భూమి మీద వచ్చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ, సోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు అవకాశం ఇచ్చాడు అసలు? ఈ రోజు వరకు దేవుడు నిన్ను ఎందుకు బ్రతుకుతున్నాడంటే, ఈ రోజు వరకు దేవుడు నిన్ను ఎందుకు భూమి మీద పెట్టున్నాడంటే, ఈ రోజు వరకు దేవుడు నీకు ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నాడంటే ఒకటే ఒక కారణం. నీ డబ్బు కారణం కాదు. నువ్వు భూమి మీద ఉన్నావంటే నీకున్నటువంటి బంగారం, నీకున్నటువంటి పొలాలు, నీకున్నటువంటి హోదా, నీ చదువులు, నీ డిగ్రీలు, నీ పలుకుబడి, ఇది కాదు కారణము.
ఈ రోజు వరకు నువ్వు బ్రతుకున్నావంటే ఒకటే ఒక కారణం. ఆ కారణం ఏంటి తెలుసా? దేవుని కృప. దేవుని కృప ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు. అవకాశం ఏంటో తెలుసా? నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని, నువ్వు దేవుని దగ్గరికి సరైన రీతిలో నువ్వు రావాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ సత్యాంతరం ద్వారా ఇంటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సహోదర సహోదరి, ఈ గ్రామ ప్రజలారా, దేవుడు ఈ గ్రామాన్ని మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ ప్రజలు దీవించబోతున్నాడు. ఇదిగో దేవుడి సేవకులు ఎక్కడ అడుగు పెట్టి అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని సేవకులు ఎక్కడ ఏ భూమి ఏ అడుగు పెట్టారో ఆ ప్రాంతము దీవించబడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడికి అవకాశం ఇచ్చాడు నువ్వు మారడానికి, నువ్వు దీవించబడ్డానికి, నువ్వు లోపల చెట్టలో తిరిగి తిరగడానికి కాదు. ఈరోజు నీవు నేను బ్రతుకున్నావంటే నీతో నాతో దేవుడికి ఏదో పని ఉంది. దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఏదో ఒక చిత్తం నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. ఆ చిత్తం నెరవేర్చుకోవడానికి ఈ అవకాశం దేవుడికి ఇచ్చాడు. ఆ చిత్తం నెరవేరడానికి దేవుడు తన ఎత్తుకు నేను రామంటున్నాడు. ఆ చిత్తం నెరవేరడానికి దేవుడు తన పని జరిగిస్తూ ఉన్నాడు. మరి ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి, ఈ ప్రజలను ప్రేమించి దేవుడు ఒక మంచి చక్కటి అవకాశం ఇచ్చాడు. అదేంటో తెలుసా? జీవం కలిగినటువంటి దేవుని మాటలు వినే అవకాశం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థనల ద్వారా, దేవుని మాటల ద్వారా హెచ్చరించబడేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మీరు ఉపయోగించుకుంటావా? యేసయ్యా, ఎన్నో దినాల నుండి నా శక్తి ద్వారా, నా బలం ద్వారా, నా డబ్బు ద్వారా, నా హోదా ద్వారా, నా పలుకుబడి ద్వారా నేను బ్రతుకుతున్నాను అనుకున్నానయ్యా. ఈరోజు మీ దాసుల ద్వారా నాతో మాట్లాడారు. నేను మాట్లాడడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారయ్యా. జీవితంలో ఎన్నో వ్యాధుల ప్రభావాన్ని వెంటాడుతున్నాయి. ఎన్నో బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమాధానం లేదు. నా కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇదిగో నా బిడ్డల యొక్క జీవితాలలో, నా కుటుంబంలో మీ యొక్క ఆశీర్వాదాలు లేవు ప్రభువా. ఈరోజు నేను మీ ఎదుగు వస్తున్నానయ్యా. యేసయ్యా కనికరించండి ప్రభువా. యేసయ్యా సహాయం చేయండి నాయనా. యేసయ్యా నడిపించండి ప్రభువా. మీరు సహాయం చేయకపోతే, మీరు నడిపించకపోతే నా జీవితం ఏమైపోద్ది? నా బిడ్డల జీవితం ఏమైపోద్ది? నా కుటుంబం ఏమైపోద్ది? నేను, నా భార్య, నా భర్త, నా బిడ్డలు నేను ఏమైపోతుందో అర్థం కాదు ప్రభువా. ఈరోజు ఒక అవకాశం కల్పించేవయ్యా. మీరు అనేక సార్లు నాకు అవకాశాలు వస్తున్నాయి ప్రభువా. మారాలని, నా జీవితం మారాలని అవకాశాలు మీరు కల్పిస్తూ ఉన్నారు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు నాకు కావాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు నాకు కావాలి ప్రభువా అని ఒక మంచి తీర్మానం మీ రాత్రికాల సమయంలో తీసుకుందాం. దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. దయచేసి సారికి ఇష్టం లేకుండా దయచేసి త్వరపడి రావాలి. దేవుడు మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో మనందరం లేచి నిలబడి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. దయచేసి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మానవ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కలిగిస్తూ ఉన్నాడు. దేవునికి ఒక చక్కటి ఆశీర్వాదం అవకాశం కల్పించాడు. నువ్వు మారాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు హెచ్చించబడాలని దేవుడు ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ జీవితంలో సమాధాన పడతావా? ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డ దయచేసి అందరూ లేచి నిలబడతాం. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. దేవుడిని దర్శిస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఎవరు జీవితాన్ని వాయిదా వేసుకునవద్దు. అయ్యా మీరు నాకు కావాలి ప్రభువా, మీ ప్రేమ నాకు కావాలి నాయన, మీ కృప నాకు కావాలి ప్రభువా, మీ సహాయం నాకు కావాలి నాయన అనేటువంటి వారు దయచేసి ప్రియ దేవుని బిడ్డ ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న పల్లవి పాడుతున్నాగా మన జీవితాలు పరీక్షించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో అయ్యా నాకు కావాలి, మీరు మీ ప్రేమ నాకు కావాలి, మీ దయ నాకు కావాలి, నాకు ఒక అవకాశం కల్పిస్తున్నారు అనేటువంటి వాళ్ళు ఇదిగో మీరు దేవుడు ఎందుకు వస్తే ఆయన పాదాల దగ్గరకు వస్తే మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న పల్లవి పాడుతున్నాక మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. అందరూ కలవసుకొని ఒక మంచి తీర్మానం చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అనుకూలమైనటువంటి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ఆనాడు లోతు భార్య ఏ విధంగా అయితే
తనకు వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటూ అటువంటి స్థితిలో మనం ఉండకుండా ఇదిగో దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటూ జ్ఞానవంతుల వలె ఈ రాత్రి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ఈ మార్పు కొరకు ఈ రాత్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థనా కూడికలలో, ఈ సువార్త సభలలో నువ్వు మార్పు చెందడానికి ఇష్టపడుతున్నావా బిడ్డ? ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుకూలమైనటువంటి సమయం, దేవుని రాకడకు సిద్ధపాటు అవ్వడానికి నీకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకుందాం. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా ఈ బ్రతుకును మార్చుకో, అనుకూల సమయం ఇది మారు మనసు నీవు పొందవా.
తీర్మానం చేద్దాం. దేవాతి దేవుడు ఈ ప్రాంతమును, ఈ ప్రజలను, ఈ గ్రామాన్ని ప్రేమించి ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ కలుసుకోండి. అలాగనే ప్రభు నాకు కలవాలనేటువంటి వారు మీ కుడి హస్తం అలాగనే ప్రభుకు చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి సమయంలో నాకు అవకాశం ఇస్తున్నావు ఈ భూమి మీద బతకడానికి, నేను మారడానికి అని తెలియజేశారు, నన్ను సరి చేయబడ్డానికి అని తెలియజేశారు. లోతుబారికి అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని కోల్పోయింది, ఉప్పు సమమైపోయింది, శాపాన్ని తెచ్చుకుంది ప్రభువా. అలాంటి శాపపూరితమైన జీవితం నాకు వద్దయ్యా. నేను మారాలని, నేను మంచిగా ఉండాలని, మీ కొరకు నిలబడాలని ఒక అవకాశం మీరు కల్పిస్తున్నారు. అయినా సహాయం చేయండి. మీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. మీ సేవకుడు చెప్పినట్టు మీ మాటలు నేను వింటానయ్యా. మీ కొరకు నేను లోబడతాను ప్రభువా. మీ పాదాల దగ్గర నేను వస్తానయ్యా. నేను నా కుటుంబం మీ కొరకు బ్రతుకుతాను తండ్రి అనేటువంటి వారు మీ కుడి హస్తం అలాగే ప్రభువు చెప్పండి. మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహోన్నతుడా, మీ పాదాల వందనాలైనా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ వరములను బట్టి వందనాలు. దేవుని నుండి మానవుడికి ఏ విధంగా అవకాశాలు వస్తూ ఉన్నాయి, మీరు ఇచ్చిన అవకాశాలు ఏ విధంగా మేము ఉపయోగించుకుంటున్నాం, లోతు భార్యను మాకు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి వందనాలు. మా జీవితంలో మేము మారాలని ప్రభువా, మేము మీ దగ్గరికి రావాలని, మీ కొరకు బ్రతకాలని ఎన్నోసార్లు మాకు అవకాశాలు కల్పిస్తున్నారయ్యా. మేము మారలేకపోతున్నా. మా జీవితం ఎంతకాలం ఈ లోపల ఏం తినాలో, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఎలా ముందుకు పోవాలా, ఈ విధమైన ఆలోచనలు కలిగి ముందుకు పోతున్నాం. కానీ మీరు ఇష్టపడిన విధంగా మా జీవితం లేదు నాయన. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే అయ్యా మీరు ఇచ్చే అవకాశం మేము సద్వినియోగం చేసుకుంటామని మీ చేతుల్లో ప్రభువా, మీ చేతుల్లో వారు చేయలు వేయడానికి ఎంతమంది బిడ్డలైతే సిద్ధపడ్డారు వారందరూ మీరు పట్టుకోండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. మీ సన్నిధికి వచ్చి మీ మాటలు విన్న ప్రతి బిడ్డ ప్రభువా, ఈ శబ్దయంత్రం ముందర మీ మాటలు విన్న ప్రతి బిడ్డనాయన, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ఇంత ఘనంగా మీరు జరిగించిన గొప్ప పరిచయను బట్టి వందనాలు చెల్లిస్తాం. రేపు కూడి కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని మంచి వాతావరణం ఇచ్చారు నాయన. మంచి పాటలు, ఆరాధన, వాక్యము, అయ్యా స్తుతి ఆరాధన మీరు గొప్పగా జరిగించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. మీ చేతుల్లో జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పట్టుకొని రక్షించుకొని మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలకు, రాలేనటువంటి బిడ్డలకు, ఈ ప్రాంతానికి, భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి రేపు జరగబోతున్న పరిచర్యకు మీ కృపా కాపుదల, క్షేమం మీరు ఆకడ పర్యంతం మా అందరికి తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.